హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఆర్వి వ్లాగ్స్. ఈరోజు మీ ముందుకి ఒక కొత్త రెసిపీతో వచ్చేసాను. ఈజీ అండ్ హెల్తీ రెసిపీ విత్ చిక్ పీస్. మేమైతే కాబోలు చెనా అంటాం, మీరేమంటారో కామెంట్ చేయండి. 1 కప్ చెనా నైట్ సోక్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ కుక్కర్లో ఉడికించాలి. ఒక 3 or 4 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఈజీగా ఉడికిపోతాయి, ఎందుకంటే ఆల్రెడీ మనం సోక్ చేసాం నైట్ అంతా. సో ఒక 4 విజిల్స్ వచ్చాక బాయిల్ అయిపోతాయి. విజిల్ పోయాక ఒకసారి చెక్ చేసుకొని చూడండి ప్రాపర్గా ఉడికాయో లేవో అని. నావి మాత్రం బాగా ఉడికిపోయినాయి. అండ్ నెక్స్ట్ స్ట్రెయిన్ చేసి ఒక క్లాత్లోకి ప్యాట్ డ్రై చేయాలి. జస్ట్ కొంచెం మాయిశ్చర్ పోయేటట్టు, ఎందుకంటే మనం ఎయిర్ ఫ్రై చేయాలి కాబట్టి. సో ఆఫ్టర్ డ్రై చేశాక కొంచెం ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ సరిపోతుంది డ్రై చేయడం, లేకపోతే ఫ్యాన్ వేసి అయినా వదిలిపెట్టేసేయండి. నెక్స్ట్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని జస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ ఆయిల్ అండ్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్, హాఫ్ టీ స్పూన్ కారం అండ్ పించ్ ఆఫ్ జీరా పౌడర్ అండ్ పించ్ ఆఫ్ పెప్పర్ పౌడర్ ఆప్షనల్. మీకు కావాలంటే వేసుకోండి, లేకపోతే లేదు, బట్ వేస్తే మాత్రం టేస్ట్ బాగుంటుంది. అండ్ ఇవన్నీ మిక్స్ చేయండి. అండ్ మిక్స్ చేశాక ఎయిర్ ఫ్రైయర్ ఆర్ ఓవెన్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి. అండ్ నాకు మాత్రం ఎయిర్ ఫ్రైయర్ ఉంది, నేను బటర్ పేపర్ వేసి అవన్నీ ట్రాన్స్ఫర్ చేసేసాను. ట్రాన్స్ఫర్ చేశాక కొంచెం ఈవెన్గా స్ప్రెడ్ చేయండి, ఎందుకంటే అన్నీ ఫ్రై అవ్వాలి కాబట్టి. బేక్ మోడ్లో పెట్టి 25 మినిట్స్ టు 30 మినిట్స్ అట్ 180 degrees టెంపరేచర్ బేక్ చేయనిస్తే సరిపోతుంది. నాకు మాత్రం నేను 20 మినిట్స్ పెట్టాను యాక్చువల్గా. మళ్ళీ ఒకసారి ఫ్లిప్ చేసి మళ్ళీ ఒక 10 మినిట్స్ పెట్టాను. ఈజీగా బేక్ అయిపోయాయి, క్రంచీ వచ్చాయి, క్రిస్పీగా. చూడొచ్చు మీరే, చాలా బాగున్నాయి, టేస్టీగా స్పైసీగా చాలా బాగా కుదిరాయి. ఈజీ ప్రిపరేషన్ అండ్ హెల్తీ ఈటింగ్. అండ్ ఒక గ్లాస్ కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఈజీగా 1 month ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఆర్ఆర్వి వ్లాగ్స్.